నాయన ఏది ఆ పలుకి రాయు. హే శ్రీకృష్ణ పరాత్పర పరంధామ, నేనే నీ నిజమైన భక్తున్నైతే నా నగలు నాకు చూపించు. గోవింద 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 గోవింద. నెమ్మదిగా లేవనెత్తండి నాయన. జాగ్రత్త, రండి అలా రండి. శేషాద్రి గారు దయచేయండి. ఇదిగో మన దేవుడి నగలు దొరికాయి. అలా ఉంచండి నాయన. చూడండి బాబు చూడండి. ఈ నగలు మన స్వామి వారివి కాదే. అది ఏం స్వామి అయ్యవారు, కలియుగంలో తమలాంటి భక్తులు లేరు. మన స్వామిలాగా పలికే దేవుడు లేడు. స్వామివారికి వైభవంగా వస్తువాహనాదులు చేయించే తాహతు ధర్మకర్తలుగా మనకు లేదని తెలిసి అయ్యవారి ఆరాటాన్ని గమనించి స్వామివారే ఈ నిధిని మనకు ప్రసాదించారబ్బా. బాబు గారు, ఇది నిధి కాదు, మా ఇంటి సొమ్ము, మా నాయనమ్మ గారి జవహరి. అవును బాబు, మా చిన్నతనంలో బందిపోటు దొంగలకు భయపడి మా తాతగారి జవహరిని దాచేశారట. పాపం, దీనివల్లే వారు బలవన్మరణం కూడా చెందారు. ఆ భగవత్ కృప వల్ల పోయిందనుకున్న సొమ్ము ఈనాటికి బయటపడింది. ఇదంతా నిజమేనా స్వామి? నిజం బాబు గారు. ఈ నగల జాబితా పత్రం కూడా మా ఇంట్లో ఉంది. కావాలంటే వీటిపైన మా నాయనమ్మ గారి పేరు కూడా ఉంది, పరికించండి. ఇకనే మన సొమ్మైనప్పుడు మరీ మంచిది. తమ మనస్సుకు తృప్తిగా స్వామివారికి పతకాలు, పచ్చ కిరీటం, వాహనాలు అన్నీ చేయిద్దాం. అవశ్యం అలాగే చేయిద్దాం బాబు గారు. మా వంశ ధన్యమవుతుంది. ఇకనే పదండి, తక్షణం మా ఇంటికి తీసుకెళ్లి రామలింగం జై శ్రీకృష్ణ పరమాత్మకు ఆగండి. ఆ పెట్టి కలపడానికి వీల్లేదు. గుళ్ళో నగలు దొంగిలించాన్ని నా మీద నేరం మోపారు. దొరికితే ఆ నగలు తీసుకెళ్ళండి, అంతేగాని ఇక్కడి నుంచి గడ్డి పరకు కూడా కదల్చడానికి వీల్లేదు. ఇది నా ఇల్లు. నీదేమిటి? మీ ఇద్దరిదీను. ఇది మీ తాతగారి ఇల్లు. ఆస్తిలో నాకు గల హక్కులన్నీ వదులుకోవాలని కోరి నా వాటాగా ఈ పాడుబడ్డ ఇల్లు ఇచ్చారు. ఇందుగల నిధి నిక్షేపాలతో సహా సర్వం నామని అక్షరాలా రాసిచ్చారు. గోపాల, ఇవి నిధి నిక్షేపాలు కావు, పరాయి సొమ్ము కాదు, మన నాయనమ్మ గారి నగలు. వీటిని మాధవ సేవకు వినియోగిస్తేనే మన పెద్దలకు ఆత్మశాంతి లభిస్తుంది. ఈ సొమ్ము మానవ సేవకు వినియోగిస్తేనే వారికి నిజమైన శాంతి. దీంతో నేను బడిని బాగు చేస్తాను, ధర్మాస్పత్రి నిర్మిస్తాను. వీల్లేదు, ఇది నాకు దొరికింది. దొరికిన చోటు నా ఇల్లు. నా స్వామి నగలు నువ్వు ఎత్తుకుపోయావు, అవి తీసుకురా. లేదని చెప్పాను, మీరు వెతికారు, దొరక్కపోతే అది నా తప్పు కాదు. అదంతా నాకు అనవసరం. ఈ సొమ్మంతా గుడికే వెచ్చిస్తాను. కాదు, దమ్మిడీ పైసలతో సహా బడికే ఖర్చు పెడతాను. గోపాల, నీకు దేవుడి మీద భయభక్తులు నశించాయి. మీకు సాటి మనిషి మీద దయాదాక్షిణ్యాలు హరించాయి. గోపాల, గోపిని అనకండి. అతను చెప్పే దాంట్లో న్యాయం ఉంది. శేషాద్రి గారు, అవును, న్యాయానికి నేను ఎప్పుడూ దాసుని. ఆదర్శ సోదరులుగా, త్యాగమూర్తులుగా మీకిద్దరికీ ఇవే నా జోహార్లు. బాబుగారు, అవును, మాకెవరికి ఇంత త్యాగబుద్ధి లేదు. ఎవరూ అనుకరించలేని స్థాయి మీది. ఇంతటి నిధి దొరికితే గుడికిస్తానని తమరు, బడికిస్తానని చిరంజీవి వాదించుకుంటున్నారే కానీ అందులో కానీ తినాలన్న దుర్బుద్ధి మీ ఇద్దరికీ లేదు. ఇదంతా చూస్తుంటే నా కళ్ళ వెంట నీళ్లు తిరుగుతున్నాయి. ఇద్దరూ ప్రజల కోసమే అంటున్నారు కనుక గుడిక బడిక అన్నది ఆ ప్రజలనే తేల్చనివ్వండి. రేపు గోకులాష్టమి పండుగ వెళ్ళిన మర్నాడే ఎన్నికలు జరిపిద్దాం. శుభం. పెద్దలు, మీ మాటలు నేను ఎప్పుడూ గౌరవిస్తాను. బాబు గోపి, నేను చెప్పింది సవ్వేగా? నీకు అభ్యంతరం లేదుగా? భయం లేదుగా? భయం నీకే ఉండాలి. నువ్వు దేవుడి కళ్ళు కప్పినట్టు ప్రజల కళ్ళు కప్పలేవు. కానీ ఎన్నికలకు నాకే అభ్యంతరం లేదు. శుభం. అంతవరకు ఈ నిధికి సీలు వేసి మా ఇంట్లోనే పదిలంగా ఉంచుదాం. జై శ్రీకృష్ణ పరమాత్మకు జై. విజయోస్తు విజయోస్తు. ఆ మాట బాబు, విజయం మనదే. మన విజయమే స్వామివారి విజయం. అయ్యవారు గారు చూసారా, ముత్యాల రాశి లాంటి బియ్యం, తమ బంగారు ఛాయ లాంటి పెసరపప్పు, తమ మాటల లాంటి కమ్మని నెయ్యి, తమ మనసు లాంటి తెల్లని పాలు పెరుగు పుష్కలంగా ప్రసాదాలు చేయించండి. ఈవేళ గోకులాష్టమి.
స్వామివారి రథోత్సవం వైభవంగా జరగాలి. రథచక్రాల కింద నాస్తికత్వం నలిగి నశించిపోవాలి. ఇవాళ నుంచి రేపు ఎన్నికలు జరిగే వరకు ఊళ్ళో అందరూ మన ప్రసాదాలే తినాలి. పొయ్యిలో పిల్లి లేవటానికి వీలు లేదు. ఎంత ఖర్చైనా సరే జరిపించండి. ధర్మకర్తలంటే ధర్మకర్తలు. ఈనాడు నా స్వామికి వైభవం జరుగుతోంది. స్వామి విన్నావా? పూజా నమస్కారాలు లేక బూజు పట్టాను, నైవేద్యం పెట్టరా నా మహిమ చూపిస్తా అన్నాడట వెనకటికో దేవుడు. ఎంత వాడికైనా అన్నాన్ని తప్పలేదు. రామలింగం బా ఏమిటా సనుగుడు? చూడు, అయ్యవారికి ఎప్పుడు ఏది కావాలంటే తక్షణం తీసుకొచ్చి వాడి పాదాల దగ్గర పెట్టేసి తర్వాత ఎంత కన్నుల పండుగగా ఉంది ఈ రోజు. ఎన్నేళ్ళైంది రథాన్ని కదిలించగే. ఇంకో 4 రథాలు వస్తాయంటే రథాన్ని ఏంటి ఆ గుండె కదిలించేస్తాడు ప్రెసిడెంట్. స్వామి చూశావా స్వామి? ఆ వైభవాన్ని చూడు, నా కళ్ళతో చూడు. ఏమమ్మా సీతమ్మ, దేవుణ్ణి వరం వేయడానికి వచ్చావా? లాభం లేదు. రేపు నువ్వే దేవుడికి వరం ఇవ్వాలి. లేకపోతే దేవుడు లేదు, గుడి లేదు. నీ ఓటు, నీ భర్త ఓటు, మీ అత్తగారి ఓటు, మీ అమ్మమ్మ ఓటు. మీ అమ్మ ఉందే అంటే సౌఖ్యంగా ఉన్న నా అభిప్రాయం. మీరు మీ ఇరువు పొరుగు 50 మంది వచ్చి రేపు ఓటు చేసుకుంటే సర్వనాశనం. ఈ ఊళ్ళో పాపిస్తు వాళ్ళు కొంతమంది దేవుణ్ణి నాలాంటి అమాయక భక్తుల్ని ఆ స్థితిలోకి తీసుకొచ్చారు. ఇదిగో ఏమర్రాయ్, మిమ్మల్ని నా మాట కాస్త వినంటారా? మా ఆయన మీతో చెప్పమన్నది ఏమిటంటే, ప్రెసిడెంట్ గారు వింటారా? ఏమని చెప్పమన్నారంటే, మీ ఓట్లన్నీ దేవుడికి మా ఆయనకే వెయ్యాలి. అలా వెయ్యకపోతే ఇదిగా మీ కోపల వాయి కొట్టేస్తారని చెప్పమన్నారు. నవ్వుతారేమిటారా? మా ఆయన పాపం వచ్చిందంటే అన్నంత పని చేస్తారు. అసలు ఈ డబ్బంతా మాదేనంట. దేవుడు మా ఆయన కళ్ళ కనిపించి చెప్పాట. ఏమిటి కుర్రకెక్కిందా? కుర్రకుంట గోపి గారి మాట విని గుడి గిడియని తాపత్రయ పడక, అయ్యో నా మతి మంట కాదు బడి గిడియని తాపత్రయ పడక మీ ఓట్లన్నీ గుడికే వేసేయండి. మంచి వాళ్ళు వేస్తారు నాకు తెలుసు. అయ్యో అవుతున్నారు, నేను తప్పు మాట్లాడను. ఒరే రావలింగా, ఎక్కడ తెచ్చావురా? అయ్యో ఏం తప్పు మాట్లాడు. ఇది నాకేం బాగాలేదు గోపి. ఇలా అయితే మనం ఏమీ సాధించలేము. గోపి వాళ్ళేమో ఊరేగింపు అదరగొట్టేస్తున్నారు. భక్తి ముక్తి అని చెప్పి ఊదర కొట్టేస్తున్నారు. స్వర్గం గట్రా అని చెప్పి తెగ ఊరించేస్తున్నారు. అయితే లాభం లేదు. కావలసినంత డబ్బుగా మరిస్తాను. రైట్, అలాగైతే మన గెలుపు గ్యారంటీ. అలాంటి గెలుపు మనకెన్నటికీ ఉంది. ఆశ పెట్టి మోసగించి సాధించే 1,00,000 ఓట్ల కన్నా నచ్చజెప్పి సాధించే ఒక్క ఓటైనా సరే అదే నాకు విలువైంది. ఆ ఒక్క ఓటు ఒకవేళ ఇవాళ మనం ఓడినా రేపటి విజయానికి బీజం ఉంటుంది.